ఏంట్రా ఎగురుకుంటూ వస్తున్నా? ఏంటిది? ఈ చాక్లెట్ ఆర్డర్ చేసుకుందామా? ఇప్పుడు నువ్వు ఆర్డర్ చేసావు అనుకో, ఇది 20 to 15 minutes వస్తుంది, టైం పడుతుంది. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో ఫాస్ట్ గా అయిపోద్ది, ఎక్కువ తినొచ్చు. ఇప్పుడు చేసుకుందాం మరి. అదే ఇంట్లో మెటీరియల్స్ ఉన్నాయి మరి చేసుకుందాం. గూగుల్ నేమ్ అడుగుతాడు. గూగుల్ నేను అడుగుతాను. దా చేసుకుందాం. దా మా వైష్ణవ్ కూడా చాక్లెట్ అడిగాడు నన్ను. నాకు చాక్లెట్ తినాలని ఉంది, అందుకే నేను చేసుకుందాం అనుకున్నా. ఎలా చేయాలో మీకు చూపిస్తా, రెండు వచ్చేయండి మరి చూద్దాం. చెట్టి చాక్లెట్ ప్రిపేర్ చేస్తే మీరు నచ్చితే మీరు లైక్ చేయండి. మరి మన చాక్లెట్ ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డూ ఇట్. ఫస్ట్ మనకి చాక్లెట్ కావాల్సింది డార్క్ కాంపౌండ్. డార్క్ కాంపౌండ్ అన్ని మిల్క్ కాంపౌండ్ కూడా ఉంది. నేను ఇది అడగడం వల్ల బ్లింకిట్ లో ఆర్డర్ చేసాయి అన్ని ప్రొడక్ట్స్ అన్ని అక్కడ అనమాట. మిల్క్ అబద్ధం చెప్తుంది, ఫ్రిడ్జ్ లో ఉంటే తెచ్చి అబద్ధం చెప్తుంది. అంతకు ముందు నేను ఆర్డర్ చేశాను ఎప్పుడైనా చేసుకుందాం అని చెప్పి. ఇది ఇందాక అడగడం వల్ల ఇప్పుడు చేయాల్సి వస్తుంది, అదవుతుందా? మిల్క్ కాంపౌండ్ లేదు, అందుకని చెప్పి డార్క్ కాంపౌండ్ తీసుకొని, మిల్కీ బార్ ఉంటది కదా, టోటల్ గా మిల్క్ ఫిల్ అయి ఉంటది కాబట్టి, మిల్క్ తో చేస్తారు కాబట్టి మిల్క్ కాంపౌండ్ తీసుకున్నా. ఇది మిల్కీ బార్ 3 తీసుకున్నాను. హర్షీస్ కాలిఫోర్నియన్ ఆల్మండ్స్ తీసుకున్నాను పైన వేయడానికి, గార్నిష్ చేయడానికి. మళ్ళీ ఏమో డార్క్ కాంపౌండ్ చిప్స్ కూడా తీసుకున్నాను. మళ్ళీ కాజు, బాదం, కిస్మిస్ ఫ్లేవర్ కోసం. మళ్ళీ ఏమో చేయడానికి మోల్డ్స్, అంటే మన దేంట్లో వేస్తాం మంచిగా మనకి కలర్ఫుల్ గా కనపడాలంటే ఐస్ క్యూబ్స్ కి వాడచ్చు. దీంట్లో ఇవన్నీ నేను అన్ని బ్లింకెట్ లో తీసుకున్నాను అనమాట చేయడానికి. మళ్ళీ ఏమో ఒక గ్లాస్ బౌల్. మన దీంట్లో మెయిన్ వచ్చేసరికి ఈ మెయిన్ ఐటమ్స్ మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్. మీకు ఎక్కడైనా దొరికితే మిల్క్ కాంపౌండ్ తీసుకోండి, కానీ నాకు డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ దొరికింది కాబట్టి నేను తీసుకున్నా. ఇవన్నీ ఈ ముందు మెయిన్, ఇవన్నీ మనం ఎక్స్ట్రాగా మన టేస్ట్ తగ్గట్టు మనం వేసుకోవచ్చు. ఇది కూడా మళ్ళీ మోల్డ్స్ మనం ప్రిపేర్ చేద్దాం. కమాన్. మిల్కీ బార్ 2 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము చిన్ని కట్ చేసేసుకోవాలి వీటిని. ఎలా కట్ చేసుకోవాలి? చిన్ని కట్ చేసుకోవాలి కదా. నేనైతే వైట్ కాంపౌండ్ తీసుకున్నా, నేనైతే డార్క్ కాంపౌండ్ తీసుకున్నా. ఇప్పుడు అన్ని కట్ చేసేద్దాం. చిన్ని కట్ చేసేద్దాం. ఫస్ట్ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. ఇదిగోండి ఇలా చిన్ని కట్ చేసేసుకోండి. పౌడర్ లాగా కట్ చేస్తున్నాం అనమాట. పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇదిగోండి టైనీగా తీసేసుకోవడం. మనం టెన్ గా తీసేసుకుంటా. అంతా చూస్తుంటే నాకు ఒకే ఒక పాట వస్తుంది. ఏమిరా చోదల్లో అక్కడికే వచ్చింది. ఏం పాడుతున్నావురా? ఏం పాడుతున్నావు నువ్వు? ఇంకేం పాడొచ్చా నీకు? ఇంకేం పాడొచ్చా? గోదావరి కట్టువేన రామశితావే, ఊరింత పెట్టుకున్నా మామావే, ఊరంతా ఉసుకునే ఇద్దరు పోయిందే అరాతారాన్ని తీయకపోతే ఏం బాగుంటుంది. అక్క వరకు వచ్చు. సూపర్ పాడావు తెలుసా, సూపర్ పాడావు. ఇప్పుడైతే పీచెస్ గా కట్ చేసుకుందాం. చూడండి, ఓన్లీ 4 సెకండ్స్ ఉన్నాయి. ఆ చిట్టి అయితే ఇలా తీసింది అన్నమాట. తర్వాత తీయటం కాదు, కట్ చేసుకున్నాను. చిన్ని కట్ చేశాను. ఇది ఇంకా ఈ సైజు ఎలానో మెల్ట్ అయిపోద్ది కాబట్టి కొంచెం మినీ కాదు, అట్లా లార్జ్ కాదు, మీడియంలో కట్ చేసుకున్నాను. ఇది నార్మల్ చిన్నగానే కాబట్టి కట్ చేసాను. ఇది ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇది బ్రేక్ అవుతుంది, చేతులు కూడా నొప్పి వచ్చాయి బ్రేక్ చేసేసరికి. ఇప్పుడు ఏంటంటే డబల్ బాయిలింగ్ మెథడ్ లాగా కింద ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ పెట్టి పైన ఈ చాక్లెట్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ కలిపేసి మెల్ట్ అవ్వాలన్నమాట. ఇది మెల్ట్ అయ్యేదాకా ఆ వాటర్ కి ఇది మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయితే దీంట్లో మన ఫ్లేవర్ అప్పుడు చూసుకుందాం. ముందు మెల్ట్ చేసుకుందాం రండి.
ఇప్పుడైతే నాకు ఆ చాక్లెట్స్ కట్ చేస్తుంటే నేను నోరు ఊరిపోతాను, కానీ ఇది చేసే వరకు సో బ్యాడ్. ఇది మెల్ట్ చేయాలంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ లోనే అవుతుంది అనమాట. అందుకే ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ తీసుకున్నా. ఇప్పుడు ఇలా పెట్టి ఇలా వాటర్ని హీట్ చేసుకున్నా, హైలో పెట్టా చూద్దాం. వీడు ఎందులో వీడేం చేస్తున్నాడు తెలుసా? చూడండి, దీంట్లో వాటర్ పోసి వెలిగించాడు. ఏదో రియల్ గా వెలిగించినట్టు చేస్తున్నాడు. చిట్టి నీ వల్ల నా ప్లాన్ మొత్తం ఫెయిల్. అంటే నీకు ఎలా వచ్చిందో నీకు తెలుసు, మన ఓవర్ యాక్టింగ్ ఒకటి. ఇది మనం మిల్క్ చాక్లెట్ కూడా మనం ఇస్తాం అన్నమాట. ఓన్లీ డార్క్ చాక్లెట్ ని మనం అలా తినేయచ్చు, లేకపోతే మెల్ట్ చేసుకొని దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ చేసుకొని తినొచ్చు. డార్క్ చాక్లెట్ అనేది క్యాన్సర్ రాకుండా చేస్తుంది అనమాట, చాలా హెల్దీ డార్క్ చాక్లెట్. మిల్క్ చాక్లెట్ ఎక్కువ తీసుకోకూడదు అంటారు, కానీ మనకి దీనికోసం అంటే ఇది రెండు మిక్స్ చేస్తే మన డైరీ మిల్క్ ఎలా ఉంటుంది ఆ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది ఇది. ఇప్పుడు అంతే, మిల్క్ ఫ్లేవర్ వస్తుంది, ఇటు చాకో ఫ్లేవర్ కూడా వస్తుంది. కొన్ని హీట్ అయితే పెట్టచ్చు, ఎందుకంటే ఇది గ్లాస్ బౌల్ కదా, బ్రేక్ అయిపోద్ది అని చెప్పి ఇలా పెడుతున్నా. ఇదిగోండి, ఇప్పుడు రెండు కాంపౌండ్స్ కలిపిన తర్వాత మన డైరీ మిల్క్ ఏ కలర్ లో ఉంటుంది మిక్స్ అయితే ఆ కలర్ లోకి వస్తుంది. ఇప్పుడు స్ట్రేట్ నేను బౌల్ మార్చుకున్నాను, ఎందుకంటే గాజు బౌల్ హీట్ ఎక్కిపోయి క్రాక్ వచ్చేలాగా అయిపోయింది అనమాట, అందుకే నేను మార్చుకున్నాను. హలో హలో హలో, అది చూడరా ఒకసారి ఎలా ఉందా నుంచొని. మోస్ట్ సాటిస్ఫైయింగ్ గైస్, చాలా సాటిస్ఫాక్షన్ తెలుసా చేస్తే. ఇలా ఎప్పుడు బయటకు వెళ్ళి తింటమే కదా చాక్లెట్, లేకపోతే ఆర్డర్ పెట్టుకోవడమే కదా. చూడండి అసలు ఎంత లాగా అయిందంటే అంతలా మెల్ట్ అయింది. ఈ చాక్లెట్ ని మనం మిల్క్ లో మిక్స్ చేసుకుని తాగమనుకోండి, మిల్క్ అదే హాట్ మిల్క్ అంటారు కదా, హాట్ చాక్లెట్ మిల్క్ అని చెప్పి, అంతే. అది మిల్క్ లో యాడ్ చేసుకోవడమే చాక్లెట్ ని, అదే హాట్ చాక్లెట్ మిల్క్ అంటారు. యాక్చువల్లీ అయితే మొత్తం కరిగిన వెంటనే మనం దీంట్లో ఏం చేయాలన్నమాట. అవునన్నమాట. దీంట్లో యాడ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాం. 5 minutes అయిపోయిన తర్వాత మనం తీస్తే చాక్లెట్ అయిపోయింది. కొంచెం అయితే కరిగిందనమాట, ఇంకా కొంచెం కరిగితే అంతే మన చాక్లెట్ అయితే ఇంకా కొంచెం కరిగితే అయిపోయినట్టే. ఇంకా అవును, ఎలా అయిపోయిందో మొత్తం దీంతో చాక్లెట్ కేక్ కూడా చేయొచ్చు తెలుసా. ఈసారి మనం చాక్లెట్ కేక్ చేద్దాం. ఈసారి మైక్రో ఓవెన్ వాడి చాక్లెట్ కేక్ చేద్దాం. అయిపోయింది గైస్, చూడండి గైస్, చాక్లెట్ గైస్, చాక్లెట్ సబ్స్టెన్స్ చూసారు ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం, మళ్ళీ ఎక్కువ అవ్వకూడదు. మళ్ళీ ఎక్కువ అవుతే ఇంకా వైష్ణవి వెళ్ళి అక్కడికి వచ్చాపో, మళ్ళీ వెళ్ళి. ఇది కాలుతుంది అసలే. ఎక్కువ అవుతే అది చాక్లెట్ బాగోదు అనమాట. అవునా, బాగోదా? ఎక్కువ అయిపోతే అది గైస్ ఇది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేలాగా చేద్దాము. రూమ్ టెంపరేచర్కి వస్తే చల్లగా ఉంటుంది. ఇందులో మనం కాజుని బాదంని కట్ చేసుకుందాం. అవును, కటింగ్ చేద్దాం. ఇగో చిన్న చాక్ తీసుకున్నా, డ్రై ఫ్రూట్స్ కాబట్టి చిన్న ఈ చిన్న చాక్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్, అందుకే మళ్ళీ బడా చాక్. బడా చాక్ అయితే అలా కట్ చేసి చెప్పరా, నువ్వు చెప్పు, నీకు వచ్చు కదా, నువ్వు చెప్పు. అదైతే కొంచెం పెద్దగా కట్ చేస్తాను అనమాట. కొంచెం అయిన తర్వాత ఆ బాదం పప్పు కిస్మిస్ కూడా కట్ అయిపోయి గైస్ చేసింది. ఈడు పెద్ద అయిన తర్వాత ఈడితో ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తా గైస్. నేను ఈడితో వ్లాగ్ చేస్తాను. నేను ఇంకా చాలా చిట్టి దీనికి పెద్ద ఛాలెంజ్ ఇస్తా. ఛాలెంజ్ కదా అది. ఓకే,
ఛాలెంజ్ ఇస్తా, నువ్వు దాంట్లో విన్నంటే నీకు చెప్తా, నువ్వు దాంట్లో ఓడిపోతే అంతే, నీ పని అంతే. జరగపోతే చెప్తా. అలా అయితే కట్ చేసేది అన్నమాట మా చిట్టి. ఇంకా కొంచెమే కట్. ఇప్పుడు ఈ మౌల్డ్స్ లో ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఈ హనీ కోమ్ షేప్ లో ఉన్న మౌల్డ్ లో పోసి ఫిల్ చేద్దాం. మౌల్డ్ లో మనం ఫిల్ చేద్దాం గైస్ ఈ చాక్లెట్ ని. ఇగోండి డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకుందాం, హర్షీస్ ది అన్ని చేసుకుందాం. కట్ చేయలేదు కానీ చూడండి అసలు ఎలా ఉందో, సో సాటిస్ఫైయింగ్. వైష్ణవ్ నువ్వు ముందు తిందాం, నేను ముందు తింటాను, చూద్దాం. గాయస్ ఇలా ఫిల్ చేసేసుకోవడమే గాయస్. తర్వాత అయితే మా చిట్టికి నాకు పోటీ, ఎవరైతే చాక్లెట్ ఎక్కువ తింటారో వాళ్ళే విన్నా. సరే, ఏం ఛాలెంజ్? ఎవరైతే ఎక్కువ చాక్లెట్ తింటారో నేను మా చిట్టియా, ఎవరైతే ఎక్కువ చాక్లెట్ తింటారో వారు అదేంటి విన్ను. అదేంటి విన్నా? విన్ అవుతే ఈపి గట్టిగా కొట్టాలి. అమ్మో, ఏ భయం ఆ చిట్టి. నువ్వని భయం రా. నాకు ఆల్మండ్స్ అంట ఇలా ప్లేస్ చేసేద్దాం లోపల. అది కూడా లోపలికి వెళ్ళిపోయింది. అది తర్వాత బాదం పెడదాం. ఇక్కడ పెడదాం బాదం. వైష్ణవ్ ఇక్కడ పెడదామా? టేస్టీగా బాదం కూడా పెట్టేసా. అలా ఒక్కటే యాడ్ చేసేసుకోవడమే గాయస్. ఇదిగోండి జీడిపప్పు పెడదాం. చిట్టి మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఇది మళ్ళీ మన టెంపరేచర్, సాలిడ్ టెంపరేచర్ వచ్చేదాకా మనం పెట్టుకోవాలి గాయస్. అంతే, అయిపోయింది గాయస్ మన చాక్లెట్ ప్రిపరేషన్. ఇవ్వండి, ఇది మెల్ట్ అయిపోతుంది. ట్రైలో పెట్టేసేసి ఇలా లోపల పెట్టేసుకొని మ్యాక్స్ పెట్టేసేయండి. ఇది మ్యాక్స్ లోనే ఉంది అలాగో. అలా వేసేసేసి 5 hours తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు అందరూ పద లోపలికి. ఇప్పుడు 5 hours వెయిట్ చేయాలి తెలుసా చాక్లెట్ కోసం. 10 hours చేయాలి. ఇంకా చెప్పి 5 hours తర్వాత మనం మన చాక్లెట్ తిందాం, సరేనా? 5 hours సరే పద వెళ్ళి మెల్టెడ్ చాక్లెట్ తిందాం. అది వచ్చే లోపలికి. నాకు బేటా వైట్ షర్ట్ వైట్ షర్ట్ వైట్ షర్ట్ వైట్ ఒకసారి పళ్ళు చూపించు. గంటకి చూపించు. వైట్ షర్ట్ వైట్ షర్ట్ పళ్ళు చూపించు. అమ్ములు నవ్వు. ఆగు, నాది ఇంకా కనపడ. అమ్మ నీ పళ్ళు కట్టిస్తా.